చాలామంది నిన్న అంటే మేము ఫేస్బుక్లో మాట్లాడే మాటలు అవన్నీ చూసి మావోయిస్టుల గురించి ఏం మాట్లాడినా కూడా కేసులు పెడతారు. దేశద్రోహం కింద కేసులు పెడతాం, జైలు పంపిస్తామని చెప్పేసి స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. వీళ్ళంతా అర్బన్ నక్సలైట్ అండి అని చెప్పేసి. తెలంగాణ రాష్ట్ర డీజీపీ గౌరవ డీజీపీ గారు నిన్న సివి ఆనంద్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే, గంజాయి విక్రేతల కంటే మావోయిస్టులే బెటర్, గంజాయి విక్రేతల కంటే మావోయిస్టులే బెటర్, వాళ్ళు ఉన్నప్పుడు గంజాయి సాగు ఉండేది కాదు. తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ కీలక వ్యాఖ్యలు. వాళ్ళు ఉన్నప్పుడు గంజాయి సాగు ఉండేది కాదు అంటే వాళ్ళు గంజాయి మొలవకుండా అడ్డుకున్నారు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. గంజాయి విక్రయిస్తున్న వారికంటే మావోయిస్టులే బెటర్ అన్నట్లు ఉందని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ అన్నారు. గతంలో మావోయిస్టులు ఉంటే గంజాయి సాగు ఉండేది కాదని, కానీ నేడు గంజాయి స్మగ్లర్లు మరీ ఎక్కువయ్యారని పేర్కొన్నారు. ఖమ్మంలోని పాత సిపి ఆఫీసులో డీజీపీ ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఖమ్మం జిల్లాలో రోజు రోజుకు గంజాయి స్మగ్లర్లు పెరిగిపోతున్నారని, ఎంత కట్టడి చేసినా గంజాయి సాగడు ఎక్కడ చేస్తున్నారో అర్థం కావడం లేదని తెలిపారు. పోలీసులు నిత్యం దాడులు చేసి పట్టుకుంటున్న మాదక ద్రవ్యాలు ట్రాన్స్పోర్టు అవుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యువత ఎలాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడొద్దని డీజీపీ సూచించారు. నేనేమంటున్నా అంటే, ఈరోజు మావోయిస్టులే బెటర్ అని చెప్పేసి ఒక డీజీపీ స్థాయి అధికారి ఎందుకు అన్నాడండి? ఇదే మాట రేవంత్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు అధికారంలోకి రాకముందు కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ కేసీఆర్ లాంటి వాళ్ళని చూసినప్పుడు మావోయిస్టులు ఉంటే బాగుండు అని అనిపిస్తుంది మాట్లాడాడు. కేసీఆర్ అధికారంలోకి రాకముందు ఏమన్నాడు? మావోయిస్టుల ఎజెండానే మా ఎజెండా అన్నాడు. అదే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఉన్నాగా మళ్ళీ మావోయిస్టులు ఎందుకని చెప్పేసి వాళ్ళ మీద దాడులు చేసిన సందర్భాలు, వాళ్ళని కాల్చి కనబడితే కాల్చి చంపడం అన్న విషయాలు అవన్నీ వేరే విషయం. కేసీఆర్ ఏమన్నాడు? మావోయిస్టుల ఎజెండా మా ఎజెండా అన్నాడు. తప్పలేదు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? మావోయిస్టులు ఉంటే బాగుండు అనిపిస్తుంది ఈ దొంగల పాలన చూస్తే అని చెప్పేసి మాట్లాడాడు. తప్పలేదు. పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? చిన్నప్పుడే నాకు ఆ భావజాలం ఉండేది, చిన్నప్పుడు నేను అడవిలోకి పోదాం అనుకున్నా కానీ పోలేకపోయినా, ఇప్పుడు పరిస్థితులు మారాయని చెప్పేసి చెప్పిండు. తప్పలేదు. డీజీపీ ఆనంద్ గారు ఏమంటున్నారు? సివి ఆనంద్ గారు, ఈ డ్రగ్స్ చూస్తూ ఉంటే మావోయిస్టులు ఉంటే బాగుండు అన్న మాటలు మాట్లాడాడు. తప్పలేదు. కానీ ఇవే మాటలు రావణ్ మాట్లాడితే దేశద్రోహం, ఇవే మాటలు రాకేష్ మాట్లాడితే దేశద్రోహం, ఇవే మాటలు దాసరి శ్రీనివాస్ మాట్లాడితే దేశద్రోహం, ఇవే మాటలు విప్లవశ్రీ మాట్లాడితే దేశద్రోహం, మేము మాట్లాడితే దేశద్రోహం. ఎందుకు అంటున్నారు వీళ్ళంతా? ఏం ఈ మావోయిస్టులే బెటర్ అనే మాట డీజీపీ నోటి నుండి ఎందుకు వచ్చింది? అరే వాళ్ళు ఉన్నప్పుడు అడవిలో ఉన్నటువంటి వాళ్ళు ఏం పండిస్తున్నారు, వీళ్ళు సరైన మార్గంలో పోతున్నారు లేదా అనే విషయం ఒక అవగాహన ఉండేది వాళ్ళకు. చాలా క్లియర్గా ఎవడన్నా గంజాయి పండిస్తున్నాడు గ్రామాల్లో అని అంటే, ఆ గంజాయి పండించేటువంటి వాళ్ళ మీద మావోయిస్టుల ప్రభావం ఉండేది. గంజాయి పండిస్తే మమ్మల్ని కాల్చి చంపుతారనే భయం ఉండేది. మావోయిస్టులు ఉన్నప్పుడు చాలా క్లియర్గా మావోయిస్టులు ఊర్లలో దోపిడీకి వ్యతిరేకంగా, దొంగతనాలకు వ్యతిరేకంగా, ఈ అరాచక పాలన కొనసాగించేటువంటి నేతలకు వ్యతిరేకంగా వాళ్ళు నిలబడేది. కాబట్టి నేను దోపిడీ చేసేది ఉంటే అన్నలు వస్తారు, నక్సలైట్లు వస్తారు, నన్ను కాల్చి చంపుతారనే భయం ఉండేది వాళ్ళకు. ఇప్పుడు ఏమనుకున్నారని భయం? ఆడపిల్లల జోలికి వస్తూ ఉంటే కూడా ఆడపిల్లల జోలికి వస్తాడు వీడు, ఆడపిల్లల జోలికి వచ్చేదంటే అడ్డంగా నరికిపోతారనే భయం ఉండేది. ఇప్పుడు ఉన్నది ఆ భయం? భూస్వాములు ఎవరన్నా ఉండేదంటే భూస్వాములు వాళ్ళ దగ్గర పని చేసేటువంటి పాలేరుల మీద దాడులు చేసినా ఏం చేసినా, ఆ సినిమాలు మీరు చాలా సినిమాలు చూసినారుగా, ఉసే రామలమ్మ లాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో అట్లాంటి పరిస్థితులు ఉండేది. ఆ దోపిడీ వ్యతిరేకంగా, దొంగతనాలకు వ్యతిరేకంగా, ఆ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, ఆ అణచివేతకు వ్యతిరేకంగా వాళ్ళు నిలబడ్డారు. కాబట్టి వాళ్ళు వస్తారనే నమ్మకం ప్రజలకు ఉండేది. వాళ్ళు వస్తే మమ్మల్ని చంపుతారనే భయం పాలకులకు ఉండేది. వాళ్ళు వస్తే మమ్మల్ని నాశనం చేస్తారనే విషయం ఇక్కడ ఉన్నటువంటి దొరలకు, పటేళ్లకు ఉండేది. ఆ పటేళ్ళు, పట్వారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ భయంగా బతికేది. నేను 100 ఎకరాలు కబ్జా చేసేదంటే నా అన్నలు వచ్చి ఎర్రజెండాలు వాదిపోతారనే భయం ఉండేది. ఆ భయం లేకుండా చేసేదంటే ఏమవుతుంది? ఇంకో గ్రామాన నేను మొన్న 2 రోజుల క్రితం మాన న్యూస్లో కూడా చెప్పిన, గ్రామాన గంజాయి పెరుగుతూ ఉంటే ఆ గంజాయికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళందరూ హిందువులే, మెజారిటీ హిందువులే. ఈ దేశంలో మెజారిటీ వాళ్ళు హిందువులే ఉన్నప్పుడు మెజారిటీ గంజాయి బాధితులు హిందువులే, మెజారిటీ మద్యానికి అలవాటు పడుతున్న వాళ్ళు హిందువులే, మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న వాళ్ళు హిందువులే. అత్యంతంగా దారుణంగా వాళ్ళకు తెలియకుండానే దొంగతనాలు చేస్తూ, వాళ్ళకు తెలియకుండానే ఆ హత్యలు చేస్తూ, అత్యాచారాలు చేస్తూ వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్న వాళ్ళు హిందువులే. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి నరేంద్ర మోడీ ఉద్యోగాలు ఇవ్వక, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వక,
వాళ్ళ జీవితాలు గంజాయికి మద్యానికి అలవాటు పడి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకున్నటువంటి హిందువుల గురించి మనం మాట్లాడదాం రండి. గ్రామాల్లో బెల్ట్ షాపుల నిషేధం కోసం, గ్రామాల్లో విచ్చలవిడిగా పెరుగుతున్నటువంటి గంజాయి స్మగ్లింగ్కు వ్యతిరేకంగా మనం నిలబడదాం రండి అని అంటే ఎవరు మాట్లాడరు? ఎవరి జీవితాలు నాశనం అవుతా ఉన్నాయి? ఈరోజు కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారని మాట్లాడే వాళ్ళు మీ నాయకుల్లో ఎంతమంది డ్రగ్స్ తీసుకుంటారు, ఎక్కడెక్కడ దొరుకుతారన్న విషయం మీకు తెలియదా? మొన్న ఒక అత్యాచారం కేసులో వచ్చినటువంటి ఒక కేంద్ర మంత్రి కొడుకు కూడా డ్రగ్స్ తీసుకుంటా అనే విషయం చాలామంది మాట్లాడారు అప్పుడు మీడియాలో. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ దేశంలో ఉన్నటువంటి యువత, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ యువత డ్రగ్స్కి అలవాటు పడకుండా, గంజాయికి అలవాటు పడకుండా, మత్తు భారతాలకి లేదంటే మద్యానికి బానిసలు కాకుండా ఉండడం కోసం మనం ఏం చేద్దాం? మనం సమరశంకాల అని చెప్పేసి మీటింగులు పెట్టి రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు కాకుండా వాళ్ళని కాపాడుకునేటువంటి ప్రసంగాలు ఏమిద్దామనే విషయం మీద మీరు ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటారో, గ్రామానికి పోయి కార్యక్రమాలు తీసుకుంటారా, మండల కార్యక్రమాలు తీసుకుంటారా, జిల్లాలో అధికారులతో మాట్లాడతారా? అసలు గంజాయి అనేది తెలిస్తే ఏం చేస్తున్నాము ఏంది అనేది నేను మాట్లాడితే బాగుండదు. కానీ ఒక స్థానిక పోలీస్ స్టేషన్కి గంజాయి కేసు వచ్చేది ఉంటే ఎస్ఐ పట్టుకున్నా అంటే సిఐ దగ్గర ఫోన్ వస్తుంది, ఆ పిల్లగాడు పలానా రాజకీయ నాయకునికి బాగా దగ్గర వదిలేసి. వందల్లో వేలల్లో కాకుండా కోట్లలో పట్టుకున్నాడు మాత్రమే బయటకు వస్తున్నాయి. చిన్నగా అసలు ఏ గ్రామాలలో ఎవరెవరు గంజాయి తీసుకుంటారో పోలీసులకు మొత్తం డాటా ఉంటుంది. కానీ వాళ్ళు ఎందుకు పట్టుకోరంటే పలానా రాజకీయ నాయకునికి వీళ్ళు దగ్గర కాబట్టి వాళ్ళని పట్టుకుంటే మళ్ళీ మన పోస్టింగ్ల విషయంలో ఇబ్బంది అవుతుంది మనకు. కాబట్టి మనం వదిలేద్దాం. వాడు మనోడే కాబట్టి వదిలేద్దాం, వాడు మన పార్టీ వాడు కాబట్టి వదిలేద్దాం, వాడు మన మతం వాడు కాబట్టి వదిలేద్దాం, వాడు మన కులం కాబట్టి వదిలేద్దాం అనుకుంటూ వచ్చి ఈరోజు దేశ యువతని, రాష్ట్ర యువతని మొత్తానికి మత్తుకు బానిసలు చేసిందంతా మనలే. సారా వ్యతిరేక ఉద్యమం ఆనాడు ఎట్లయితే చేసిరో ఈరోజు మత్తు వ్యతిరేక ఉద్యమం మీరు ఎందుకు ఎత్తలేరు? మరి సారా వ్యతిరేక ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్ అయ్యారు కదా, మరి మీరెందుకు మంచోళ్ళు కావట్లేదు? మీరెందుకు ఉద్యమాలు చేయట్లేదు? మీ చుట్టూ తిరుగుతున్నటువంటి ఆ వ్యక్తుల్లో కూడా, యువతలో కూడా, మీ చుట్టూ తిరిగేటువంటి యువత కూడా గంజాయికి మత్తు పదార్థాలకు బానిసలు అవుతూ ఉంటే మీరు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు? నిజంగానే మీ చుట్టూ తిరిగేటువంటి హిందూ యువత గురించి అయినా మీరు ఇప్పుడు ఆలోచించిరా అంటే ఏముండదు. కేవలం పేరుకే హిందుత్వం. హిందూ యువకులు మత్తు పదార్థాలు తీసుకున్నా, హిందూ యువకులు మద్యానికి బానిసలైనా, హిందువులు నిరుద్యోగులుగా ఉన్నా, హిందువులు ఆత్మహత్యలు చేసుకున్నా, హిందూ రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా, హిందూ రైతులకు గిట్టుబాటు ధర లేకపోయినా ఏది పట్టించుకోవద్దు. మన నాయకుని జోలికి ఎవడని వస్తున్నాడా? మన నాయకుడిని ఎవడని ప్రశ్నిస్తున్నాడా? మన నాయకుడిని ఎవడని కామెంట్ చేస్తున్నాడా? మన నాయకుడు బాగున్నాడా? మన నాయకుడు జీవితం బాగున్నదా? మన నాయకుడు పిల్లలతో సుఖంగా ఉన్నాడా? సరిపోతుంది. నరేంద్ర మోడీ పెట్రోల్ ధరలు 150 రూపాయలు పెంచినా మేము పోసుకొని పోతాము, ఇదే డైలాగ్ ఉంటుంది తప్ప అసలు ఎందుకు పోసుకోవాలి? నేను హిందువును కదా, నా గురించి నరేంద్ర మోడీ ఎందుకు ఆలోచిస్తలేడు? నా గురించి బండి సంజయ్ ఎందుకు ఆలోచిస్తలేడు? నా గురించి పవన్ కళ్యాణ్ ఎందుకు ఆలోచిస్తలేడు? మా జీవితాలు బాగు చేయడం కోసం, మా స్కాలర్షిప్ల గురించి, మా ఉద్యోగాల గురించి, మా ఉపాధి గురించి, మా హక్కుల గురించి వాళ్ళు ఎందుకు ఆలోచిస్తలేరు అనే విషయం ఏ ఒక్కడు మాట్లాడు. మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి కామెంట్లు పెడతా ఉంటారు మా పోస్టుల కింద. ఇక ఏమనంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాడు, నువ్వు జగన్మోహన్ రెడ్డికి అమ్ముడు పోయినంటాడు. రేవంత్ రెడ్డిని ప్రశ్నించేది ఉంటే నువ్వు కేసీఆర్కి అమ్ముడు పోయినా. ఎవడండి కేసీఆర్? ఎవడండి జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే వాడిని ప్రశ్నించినాం, కేసీఆర్ అధికారంలో ఉంటే ఈయనను ప్రశ్నించినాం. రేపు పొద్దుగాల ఇంకోళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళని అడుగుతాం. మీరు ప్రజాపాలన కొనసాగించండి, ప్రజల కోసం పనిచేయండి, ప్రజలే మీ 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 ఎజెండానే ప్రజలు అన్నట్టుగా పని చేసుకొని పోండి. ఎందుకు కొట్టండి సెల్యూట్ మీకు? ఆ విషయాలు అర్థం కావు. ఏమనంటే చేతిలో మొబైల్ ఫోన్ ఉంది కదా, తిట్టాలే, మార్ఫింగ్ చేయాలి, ఇక్కడ పోయి పంచాయతీలు పట్టుకొచ్చి వీని మీద నూకాలే. సిగ్గుండాలి కొద్దిగానన్నా. దయచేసి నేను తెలంగాణ ప్రజలకు కాదు, యావత్ భారతదేశ ప్రజలందరికీ చెప్తా ఉన్నాం, గంజాయి రహిత భారతదేశాన్ని తయారు చేసుకుందాం. మత్తు రహిత భారతదేశాన్ని అంటే తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. మన దేశ యువతని, ముఖ్యంగా హిందూ యువతను కాపాడుకుందాం. ఇప్పటికైనా మీరు చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నాలు చేయాలని చెప్పేసి నేను వ్యక్తిగతంగా కోరుతున్నా. మీ ఇష్టం, ఇక మీరు మత్తులో ఉంటా అంటే మీ ఇష్టం.